లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ ప్రమోషన్తో బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత భగవత్ కేసరి అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదొక రెగ్యులర్ కమర్షియల్ మూవీ. కాజల్కు అందులో నటించేందుకు అంత స్కోప్ కూడా దక్కలేదు. కమర్షియల్ సినిమాలోని సగటు హీరోయిన్లా కనిపించింది. ఇక ఇప్పుడు సత్యభామ అంటూ కాజల్ మోస్ట్ పవర్ఫుల్ రోల్ కనిపించబోతుంది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయడంపై, ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేయడంపై తన ఆనందాన్ని పంచుకుంది. సత్యభామ సినిమాతో తన కెరియర్లో కొత్త ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చింది. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి మూవీని చేయడం ఇదే తొలిసారని తన సంతోషాన్ని పంచుకుంది. కథ వినగానే నచ్చిందని, చాలా కొత్తగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే సినిమా చేసేందుకు వెంటనే ముందుకొచ్చానని తెలిపింది. తాను ఇలాంటి కథల్లో, క్యారెక్టర్స్లో నటించాలా అనేది మైండ్లో పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్తోనైనా సినిమాను చేస్తానని తెలిపింది. సత్యభామ కంటే ముందు ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని చాలా ఆఫర్స్ వచ్చాయంట. కానీ తనకు ఆ చిత్రాలు చేసేంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే ఒప్పుకోవాలని, వాటిని రిజెక్ట్ చేశానని తెలిపింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు ప్రెజర్లా కాకుండా రెస్పాన్సిబిలిటీలా తీసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషనల్ ఉన్నాయని, ఫస్ట్ టైం యాక్షన్ భారీ స్టంట్స్ చేశానని చెప్పింది. సత్యభామ తనకు సెకండ్ ఇన్నింగ్స్ కాదని, ఈ మూవీతో తన కెరియర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చని చెప్పుకొచ్చింది. యాక్టింగ్ అంటే ప్యాషన్ అని, అందుకే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలోనూ తన క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందని తెలిపింది. ఈ సినిమా మేకింగ్ టైంలో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని కలిసినప్పుడు ప్రస్తుతం క్రిమినల్స్, గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. ఆయన చెప్పిన అంశాలను కథలో పార్ట్ చేశామని తెలిపింది. తాను ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ మూవీతో కళ నెరవేరిందని చెప్పుకొచ్చింది.